ఎందుకంటే ఎక్కువ దగ్గరికి వెళ్ళానంటే మా అమ్మ అంతే. సో ఇదే అనమాట తలకోన టాప్. ఇక్కడ నుంచి ఫాల్స్ కిందికి పడుతుంది. ఒకసారి ట్రై చేద్దాం, కింద ఏమన్నా కనపడుతుందేమో చూద్దాము. ఇట్లా వెళ్తే మెయిన్ ఫాల్స్ వస్తుంది. అక్కడ బోర్డు నుంచి ఆపోజిట్గా ఇటు సైడ్ ఈ దారిలో వెళ్ళామంటే చిన్న ఫాల్స్ ఉంటుందన్నమాట. అక్కడ నేలకోన అనేసి అంటారు దాన్ని. ఇప్పుడైతే ఈ దారిలో మనం నేలకోన దగ్గరికి వెళ్తా ఉన్నాము. చూద్దాం ఎలా ఉంటుందో ఇప్పుడు సిచ్యువేషన్ ఇక్కడ. ఇంతకుముందు అయితే చాలా బాగునిందన్నమాట దారి, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఆల్మోస్ట్ అంతా ఇలానే ఉన్నింది. ఆ లాస్ట్ వరకు అటు సైడ్ ఉంది పెద్ద చెట్టు, పడిపోయింది. దారి అయితే మొత్తం ఇలానే ఉంటుందన్నమాట అక్కడి వరకు. మరి ఇప్పుడు ఎలా ఉందో చూడాలి. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఒకటి ఉంటుందన్నమాట. ఆ చెట్టు కొన్ని కిలోమీటర్ల వరకు మొత్తము పాకేసి ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా దాని పేరు అయితే ఐడియా రాలేదు. ఆ చెట్టు కాయలు ఎంతెంత ఉంటాయి తెలుసా? ఆల్మోస్ట్ నా చెయ్యి ఇంత కాయలు ఉంటుందన్నమాట. అందులో గింజలు ఉంటాయి, బ్రౌన్ కలర్గా చిన్న చిన్న గింజలు. అది మోకాలు నొప్పికి అయితే బాగా యూజ్ చేస్తారనమాట. ఆ చెట్టు కూడా ఇక్కడ కనపడుతుందేమో, చూద్దాము. ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలో ఐడియా లేదు ఎగ్జాక్ట్గా. కొంచెం దగ్గరలోనే ఉంటుంది అనుకుంటా ఉన్నాను. మీకు చెప్పాను కదా ఓ పెద్ద చెట్టు అండ్ దాని కాయలు అండ్ దానికి బ్రౌన్ కలర్గా ఉంటాయి దాని సీడ్స్ అనేటివి. అది మోకాలు నొప్పికి యూజ్ చేస్తారని చెప్పి. ఇదే అనమాట, చిన్న పార్ట్ దొరికింది నాకు వెళ్తా ఉంటే. ఇవంతా దాని సీడ్స్ ఉంటుందన్నమాట. దారి అయితే సరిగ్గా లేదనమాట. అప్పుడైతే మొత్తం నీట్గా రాళ్ళతో పేర్చున్నారు. అప్పుడు చాలా బాగునింది దారి. ఇప్పుడు దారి అయితే ఏం లేదు, దారి అంతా ఫ్లోనే అనమాట. సో వాటర్ ఫ్లో ఎట్లయితే వెళ్తూ ఉందో ఆ ఫ్లో ఆ దారి పట్టుకొనేసే వస్తూ ఉన్నాం ఇక్కడ. ఈ పక్క ఇప్పుడు ఆ దారి గుండానే వచ్చాము. మొత్తం ఫ్లో ఎలా అయితే వెళ్తా ఉందో అదే దారి గుండానే వచ్చాము. వచ్చి అండ్ ఫైనల్గా ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇదే డెడ్ ఎండ్, ఇదే నేలకొన్న. అక్కడ చూసారంటే మీకు కింద అక్కడ ఫాల్స్ దూకుతూ ఉంది. సో అటు సైడ్ నుంచి అట్లే ఫాల్స్ దూకుతూ ఉందన్నమాట. ఇదే నేలకొన్న. ఇంకొంచెం అక్కడికి వెళ్ళామంటే లోతు ఉంటుంది. ఇక్కడైతే ప్రాబ్లం లేదు, దగ్గరగా ఉంది. ప్రెజెంట్ అయితే నేను దిగేదానికైతే ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు స్విమ్మింగ్ కూడా రాదు. అండ్ ఇక్కడ వాటర్లో దర్శామంటే మళ్ళీ మెయిన్ ఫాల్స్ దగ్గరికి లేట్ అయిపోతుంది. సో జస్ట్ చూపిద్దామనేసి ఇక్కడ వరకు వచ్చామన్నమాట. పాపం అక్కడ నీళ్ళలో అయితే కాసేపు టైం స్పెండ్ చేయాలనుకున్నారు. నేనే ఇంకా వద్దు, లేట్ అయిపోతుంది, వెళ్దామని చెప్పేసాను ఆల్రెడీ. ఇప్పటికే లేట్ అయింది. ఆయన చాలా మూడీగా వస్తా అన్నాడు. ఒకసారి అడుగుదాం ఆయన ఫీలింగ్ ఎట్లుంది అని చెప్పి. సార్ ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? అట్లంటే ఎట్లా సార్? ఇందాక మనం ఆ చిరుతపల్లి బోర్డుకి ఆపోజిట్గా లోపలికి వెళ్తే నేలకోన వచ్చింది కదా, సేమ్ అక్కడ కాకుండా టర్నింగ్ దగ్గర కాకుండా కొంచెం ముందరకు వచ్చామంటే ఇక్కడ వెనకాల కనపడతా ఉందా ఇలాగ ఒక దారి ఉందన్నమాట. ఈ దారిలో ఇలా పైకి వెళ్తే ఈ తలకోన ఫాల్స్ పైనుంచి పడుతుంది కదా. సో అక్కడ ఒక చిన్న పాండ్ ఉంటుందన్నమాట, మానసా తీర్థం అనేసి అంటారు.
దాన్ని. అక్కడికి అయితే వెళ్దాం ఇప్పుడు, ట్రై చేద్దాము. టైం అయితే తక్కువ ఉంది, బట్ ట్రై చేద్దాం వీలైనంత వరకు వెళ్ళడానికి. వెళ్దాము. ఓకే, సో నాతో పాటు ఇంకా ఎవరు వస్తున్నారు? అదిగో మన డేర్ డెవిల్ సతీష్ సార్. ఆయన కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట వీడియోలో పడ్డము ఇదంతా, బట్ నేను ఎంతైతే చేస్తానో దానికి ఒక 10-50 టైమ్స్ అన్నీ ఎక్సలెంట్. అసలు ఇలా ఉంది మొత్తం దారంతా. సో పైన వరకు మొత్తము రాళ్ళతో స్టెప్స్గా పెట్టున్నారు. ఇక్కడ వరకు అయితే ప్రాబ్లం లేదు, చూడాలి ఇంకా పైన ఎలా ఉంటుందని చెప్పేసి. వెళ్దాం. ఇంత హైట్కి వచ్చిన తర్వాత వెనకాల చూసారా, ఫుల్ హైట్కి వచ్చేసాం. ఈ పక్క అంతా బండే ఉంది, ఇటు సైడ్ అంతా లోయ. దారి ఇలా ఉంది. ఇక్కడ దగ్గరికి వెళ్ళే కొద్దికి కొంచెం స్లాంట్గానే ఉంది మొత్తము. స్టెప్స్ అయితే ఏం లేదు, ఇంకొంచెం ముందర అయితే స్టెప్స్ కనపడతా ఉంది, కానీ చూడాలి. బట్ అంత డిఫికల్ట్ అయితే ఏం లేదు. చాలా దూరం నడుచుకొని వచ్చాము, అక్కడంతా క్లియర్గా ఉన్నింది దారి. కొంచెము ఇలా వచ్చిన తర్వాత ఇంకా కొంచెం డెన్స్గా ఉంది, మొత్తం చెట్లంతా ఉన్నాయి అటు ఇటు. అక్కడైతే మొత్తం దారి అంతా క్లియర్గా కనపడతా ఉన్నింది, స్టెప్స్ లాగా ఉన్నింది. ఇక్కడ దారి ఏం లేదు, ఇలానే ఉంది మొత్తము. ఇటు సైడ్ వాన పడితే ఇక్కడ నుంచి నీళ్లు మొత్తం కారి ఇక్కడ ఈ దారిలో ఇట్లా కింద ఫాల్స్ ఏదో పడేటట్టుంది. మనం ఇటు సైడ్ వెళ్ళాలి అనుకుంటా ఉన్నాను, ఇట్లా అనుకుంటా ఉన్నా. ఓ కరెక్ట్ దారిలోనే వెళ్తా ఉన్నాం అనుకుందాం, ఏం ఇబ్బంది లేకుండా రీచ్ అయిపోతే చాలు. టైం 3:30, ఆల్మోస్ట్ ఆల్ 3:30 అయిపోయింది. ఇంకా మనమైతే అక్కడికి రీచ్ కాలేదు. 1/2 అవర్ పైనే అయ్యింది మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి. సో 1/2 అవర్లో ఇక్కడి వరకు అయితే వచ్చాము, ఇంకా అక్కడికి రీచ్ కాలేదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత క్లైమేట్ అయితే చేంజ్ అవుతా ఉంది, కొద్దిగా వర్షం పడేలాగుంది. కొంచెం తొందరగా అయితే వెళ్ళి మళ్ళీ మనం తిరుక్కొని వచ్చేసేయాలి, వర్షం పడే లోపల కిందకి వచ్చేసేయాలి పార్కింగ్ దగ్గరికి. ఓకే, చూద్దాం ఎలా అవుతుందో. అట్ లాస్ట్ వచ్చేసాం. ఎక్కడికి వచ్చాం తెలుసా? మన స్టేట్లోనే హైయెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట, ఎక్కువ హైట్లో నుంచి దూకే వాటర్ ఫాల్స్, తలకోన వాటర్ ఫాల్స్. ఆ తలకోన వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి ఫ్లో అవుతా ఉందో చూసారా? స్ట్రీమ్ కనపడతా ఉందా? ఈ స్ట్రీమ్ ఇలానే వెళ్ళి అక్కడ కనపడతా ఉందా, లాస్ట్లో దూకుతుంది అనమాట. సో తలకోన హెడ్ అనమాట, ఇది తలకోన టాప్. ఇది మనం అక్కడ ఉన్నాం ఇప్పుడు. అక్కడ నండ్రకాయ ఉంది, నాకు కనపడతా ఉంది. ఒక సెకండ్ మీకు చూపిస్తా. చాలా ఉన్నాయి నండ్రకాయలు ఇక్కడ. ఇంతకంటే ఎక్కువ దగ్గరికి వెళ్ళానంటే మా అమ్మ అంతే. సో ఇదే అన్నమాట తలకోన టాప్. ఇక్కడ నుంచి ఫాల్స్ కిందికి పడుతుంది. ఒకసారి ట్రై చేద్దాం, కింద ఏమన్నా కనపడుతుందేమో చూద్దాము.
ఫాల్స్కి ఇటు సైడ్ వస్తే చిన్న దారి లాగా ఉంది. సో ఆ దారి వెంబడే వెళ్తా ఉన్నాము. కొంచెం ముందరికి వెళ్తే అక్కడ ఉంటుందేమో చూస్తామని చెప్పి. ప్లేస్ అయితే చాలా హాంటెడ్గా ఉంది. ఏమో కొంచెం ధైర్యం చేసి వెళ్తా ఉన్నాము. కానీ దారి పొడుక్కి ఫ్లో అయితే ఉంది, వాటర్ అంతా ఉంది దారి పొడుక్కి కూడా. ఇక్కడైతే ఇలా దారి అయితే ఉంది. వచ్చేస్తాం ఇప్పుడు ఇక్కడ ఫాల్స్ దగ్గర. అక్కడ వెనకాల కనపడతా ఉందా, ఇంకొంచెం దగ్గరికి వెళ్దాము. చాలా దూరం ఉంటుంది అనుకున్నాను, బట్ కొంచెం దగ్గర డిస్టెన్స్లోనే ఉంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సౌండ్ వినపడతా ఉందా? సౌండ్ వినపడతా ఉందా? చూద్దాం ఫాల్స్ని. తీర్థం దగ్గరికి అయితే వచ్చాము, బట్ ఇక్కడే టైం 4 అయిపోయింది. 4:15 అలా అవుతా ఉంది. సో ఇప్పుడు మనం మెయిన్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళలేము, తలకోన ఫాల్స్ దగ్గరికి. అది రేపు తలకోన ఫాల్స్ దగ్గరికి. ఇప్పుడైతే సేఫ్గా ఇక్కడ నుంచి జాగ్రత్తగా దిగి రూమ్కి అయితే చేరుకోవాలి మనము. సో ఫస్ట్ ఆ పని పైన ఉందాము. సో ఓకే గైస్, బాయ్ ఎవ్రీవన్. రేపు అక్కడికి వెళ్దాం, తలకోన ఫాల్స్ దగ్గరికి. దర్శనం అయితే చేసుకొని వచ్చాము. చాలా బాగా జరిగింది. మేము వెళ్ళే టైంకే అభిషేకం జరుగుతూ అనింది అనమాట. చాలు స్కిడ్ అయ్యి అక్కడక్కడనే పడ్డారు. ఒకసారి అడుగుదాం ఆయన ఫీలింగ్ ఎట్లుంది అని చెప్పి. సార్, నెలకొండ చూసారు కదా, ఎలా అనిపించింది? మూలకొండ లాగా అనిపించింది. మూలకొండ లాగా అనిపించిందా? ఎందుకు అట్లా అనిపించింది? ఆగండి. మూలకొండ లాగా ఎందుకు అనిపించింది మీకు? అదే రాళ్ళు, అదే కొండలు, అదే నీళ్ళు. అట్లంటే ఎట్లా సార్? చూడండి, ఇలాంటి చెట్లు ఉన్నాయి అక్కడ. ఎక్కకూడదు అనేసి అనుకున్నాను. ఈయన ఉన్నాడా నాతో వచ్చిన ఆయన వదలడు అసలు వదలడు. లేదు ఎక్కేంత వరకు లేదు అనేసి అనే కొద్దికి ఇది ఇదే కూడా షూట్ చేసేదానికి కూడా కష్టంగా ఉంది. బట్ మంచి షాట్ అయితే వచ్చిందనే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా